జనగామ జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. పొత్తులో భాగంగా 11వ వార్డు టికెట్ సిపిఐ అభ్యర్థి అకుల సరస్వతికి కేటాయించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. 11వ వార్డు కాంగ్రెస్ వారికి ఇవ్వాలని, లేదంటే అందరం కలిసి సిపిఐ అభ్యర్థిని ఓడిస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీ నాయకులు. నాలుగు సంవత్సరాల నుంచి ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఇంటికి పోయి 50 కిలోల బియ్యం ఇచ్చి 5 కిలోల కందిపప్పు, 5 పెసరపప్పు, నూనె డబ్బా ప్యాకెట్, మంచి చెడ్డు ఆర్చుకోడు, పోలీసులు కూడా చూసుకోడు, మంచి చెడ్డ ఆర్చుకోడు. ఎవరికైతే ఓటర్ ఐడి కార్డు లేదో వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఆయన ఇచ్చాడు. రేషన్ కార్డులు అయితే 78 రేషన్ కార్డు ఇప్పించాడు. అక్కడ ఒక 19-20 ఏళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఆయననే ఇప్పించాడు. అంటే మనం పట్టే ఇచ్చింది కానీ ఆయన ద్వారా ఆల్రెడీ సగం ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి, 2-3 ఇళ్ళు పూర్తి అయిపోయింది. అబ్బాయికి ఇబ్బంది ఉంది, కొంచెం బయట ఉన్నాడు. వాళ్ళ అమ్మ నిలబడింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిపించుకొని వస్తాము. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఫస్ట్ సీటు జనగామలో ఓడిపోయేది 11వ వార్డు. రేపటి నుంచి ఆ పార్టీ ఓడిపోనికి ఖచ్చితంగా కంకణాలు కట్టుకొని పని చేస్తాం. టికెట్ ఇస్తేనేమో మంచిది, బతలాడుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, దండం పెట్టి చెప్తున్నాం, రిక్వెస్ట్ బతలాడి చెప్తున్నాం. టికెట్ ఇస్తే గెలిపించుకొని వస్తాము, టికెట్ ఇవ్వకపోతే ఓడగొడతాము ఖచ్చితంగా. తీసుకోలేదు వాళ్ళు అన్నం చేస్తే వాళ్ళంతా వాళ్ళే ఉంటారా? మా దగ్గర ఎంత స్ట్రెంత్ ఉన్నది, మాకు ఆల్రెడీ 700 ఓట్లు మా పద్మశాలి. మమ్మల్ని విసారించాలి, ఇంత కూడా విసారించాలి, అడగాలి, ఏందని అడగాలి. వాళ్ళు కూర్చున్న కాడ వాళ్ళ మీద కలెక్టర్ పడుతుంది. మనకు కార్యకర్త భుజం మీద జెండేసుకొని మోసిన మేము ఎవరు పడితే టికెట్ ఇస్తారు. మేము ఎందుకు కూకుంటాము? మేము ఉంటేనే లీడర్లు ఉంటారు, కార్యకర్తలు ఉంటేనే ఉంటారు. మీరు లేదు లీడర్ లెక్క చేస్తారు. కష్టపడుతున్నాం మేము 100% పని చేస్తాం, గెలిపించుకొని వస్తాము. మాకు చేయి గుర్తు మాకు కావాలి అంతే. బ్యాలెట్ పేపర్ అవ్వడాలి మాకు అంతే. అది అది అవ్వడం అనుకో కథమే, దాని పని ఒడిచినట్టే ఆల్రెడీగా 2 ముచ్చారు. మా దాంట్లో ఇప్పుడు గురునారాజు ఉడగొట్టాలని మస్తు ప్రయత్నం 12 వల్ల ఎత్తున్నాం మేము ప్రచారం. అలా వేస్తున్నాం, 2 సార్లు గెలిచిండు, మార్పుకోలు బాగా వేస్తున్నాం ప్రచారం. ఆల్రెడీ మేము గత్యంతరం లేక అలా పోయి చేస్తున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ అలానే ఉంది. ఇప్పుడు